ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఏం చెప్తావు? ఇక కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఆయన ఇచ్చినాయి అభియాలు ఇచ్చినాయి ఏం చేస్తలేడని ప్రపంచం అంతా అంటుర్రు. సన్న బియ్యం ఇస్తానే మళ్ళా ఏంటిది ఇప్పుడు మా సొంటోళ్ళకి 2500 ఇస్తానని, అయ్యో 12 ఏళ్ళ పోర్ల కాళ్ళకిళ్ళకు 2500 ఇస్తానని అదని ఇదని ఏది లేదు అని అంటుండు. ఎవరు ఏమిచ్చిండు? నిన్న మొన్న విజయోత్సవ సభలు జరుపుకుంటా, నేను అన్న అమలు చేసిన కాబట్టి నేను విజయోత్సవ సభలు జరుపుకుంటా అంటుండు. మరి ఏం జరుపుకుంటుండే అయితే మన నాడు గట్టినే ఉండే వీడి గట్టినే ఉండు. సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాక రామలింగం అంతే. ఆ రాజకీయం వాళ్ళు మీరు ఏం తిడుతుంది అనుకున్నా సరే, తిడుతుంది అనుకున్నా సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ 6 గ్యారెంటీలు ఇస్తా, మహిళలందరికి మంచి చేస్తా అన్నాడు. మీ ఇంట్లో 6 గ్యారెంటీలు వచ్చినాయి? మరి మాకేం లేవు 6 గ్యారెంటీలు ఏమి వచ్చినాయి మాకు. అప్పుడే మా ఆయనకు పింఛని వచ్చింది. ఇక 2000 రూపాయల పింఛని. 4000 లేవు, మనం లేవు, ఏం లేవు. ఇవ్వకుంటే మాయే కానీ ఏదైనా చేసేటుంటే చేస్తే బాగుండే కానీ ఏం చేస్తలేడు కదా. ఇండ్లు లేకుండా చాలా మంది ఇండ్లు లేకుంటున్నారు. పిల్లలకు స్కాలర్షిప్లు, దొడ్డు బియ్యం తింటలేరు, కోపాలు ఇస్తే చాలా మంది. ఇన్ని సన్న బియ్యము ఇస్తే బాగుండే. ఇంకా బస్ కిరాయి పెట్టిండు, అది తీసేసి ఇంకేదైనా పెట్టింటే బెస్ట్ ఉండే. నీ ఉత్త బస్ ఏం బస్ బిడ్డ కొట్టుకుంటుండ్రు అందులో 2 సార్లు ఏవే కదా కొట్టుకుంటారు. మా పోర్లే ఉంటారు, ఎక్కించుకొస్తారు మా ఉండని. కానీ ఇక పోయేటోళ్ళు కూడా ఉత్త కొట్టుకుంటుండ్రు. ఇక అనంగానే కూడా కావు కానీ అయితే చెయ్యాలి. ఇప్పుడు అదే ఇప్పుడు 2500 మనిషికి నెలకు 2500 ఇస్తానని అనే కదా. అది వచ్చిందో వచ్చిందో ఏందో అని అయితే గవి ఇచ్చి సన్న బియ్యం ఇస్తే కూడా కొంతమంది సంతోషపడదురు. అది ఇచ్చినా అని చెప్తే ఎవరికి చెప్తున్నా వాడి టెంకలు వస్తే అడుగుతుంటే ఎందుకైనా వానికి వేసినాము. ఇయ్యాలి అన్న. ఇప్పుడు 10 అన్నావు బిడ్డ, 10లో 4 అన్న చెయ్యాలి అంతే. ఏం చేసిండు? బస్సు పెట్టిండేమో, బస్సు పాడగాను. మరి పక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయి, 6 గ్యారెంటీల కారు ఇచ్చేసిన అంటుండు. మరి ఏవి 6? ఇప్పుడు అదేందో ఇండ్లు ఇవ్వకపోతే ఆ ఉన్న ఇండ్లు ఇచ్చి మరి లేని వాళ్ళకు, మాకు మేము ఇంత జాగున్న వాళ్ళం ఇంత ఇండ్లన్న కట్టుకున్నాం, ఇండ్లు లేవు. మరి మాకు ఇప్పుడు పాత ఇండ్లు ఉన్నాయి అనుకో. ఇప్పుడు మా కొడుకులు ఉండిరి, మా కొడుకులకు కావద్దా? నాకుండే మా కొడుకులు 3 కొడుకులు ఉన్నారు. అందులో 2 కనిస్తే పాతిల్లో మేము ఒకలం రాసుకుంటాము. 2500 ఇస్తాననే గవి ఇవ్వకపోయా. సన్న బియ్యం ఇస్తానని ఒకటి గ్యారంటీ ఏం చేసిండు? బస్సు చేసిండు, బస్సు ఒకటి చేసిండు. మరి ఇక మాకెళ్ళుకున్న కాడికైతే బస్సు ఒకటి చేసిండు. ఇప్పుడు రేపో మాపో సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చి. సంవత్సరంలో ఇంద్రమ్మ రాజ్యం ఎట్లుందంటే ఏం చెప్తావు? ఏం చెప్తా? గిదే చెప్తా. ఈయన ఏం చేస్తాడో. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, మేము అనుకున్నాము ఒక్క ఇంటి సమస్య తీర్చడానికే ఎంతో బాధ ఉంటుంది. 1 సంవత్సరం వరకు చేస్తాడేమో. ఇప్పుడు అన్ని కావాలంటే కూడా కావు అని ఒక ఏడాది చూస్తామని అనుకుంటున్నాం. గట్లా 6 గ్యారెంటీలు అందినాయి. 6 గ్యారెంటీలు అందినాయి. ఏడందినాయి మాకు ఏది అందలే. ఒకటి అది మాపు చేసిండు అంతే. ఉందా పొలం? ఉందా? 30 ఎకరం ఉంది. రైతు బంధు పడ్డది? రైతు బంధు పడతలేదు. అంతకుముందు పడ్డదా? అంతకుముందు పడ్డది. ఈయన వచ్చినాకనే రైతు బంధు పడతలేదు. మరి ఇంటింటికి 2500 ఇస్తాడు కదా. అవి లేవు, ఏది లేదు, ఏది ఇస్తలేడు. మరి సపోర్టే లేదు కదా. మరి అదే నడిస్తాడో. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? మంచిగా ఉంది. బస్సులు అయితే పెట్టిండు, కొట్టుక సాగుమని పెట్టిండు బస్సులు. అయ్యా ఆడోళ్ళకి పెట్టిండు, అన్న కొట్టుకొని సత్తుడు పెట్టిండు కదా. ఒకటి ఎవడు ఉపాయం పెట్టిండో, ఎవరు అది ఎవరు పెట్టిన ఉపాయమో కానీ అండ్ మా గిసంటి ముసలి దాన్ని పోసి వేసి తొక్కుతుర్రు అందులో. మరి ఇక ఎటు చేస్తాడో. మరి పాదార్థన పెట్టే పాదార్థన ఇక ముడుచుకుంటా వేస్తే ఏం కిరాయి పాడు కానీ కిరాయి పెట్టుకొని పోయినప్పుడే నయం ఉండి, కిరాయి పెట్టుకొని పోయినప్పుడే నయం ఉండి. తొక్కి సంతూరు కిరాయి పెట్టేట్టుకుంది కాదు, కిరాయి పెట్టుకొని పోయిందే నయం. ఆ తొక్కి చంపేవారు. మరి ఏం చేస్తాడు? ఏం లేదు. ఏది గ్యారంటీ లేదు. ఒకటి పైసలు ఎన్ని లేదు. పైసలు మాపు అన్నాడు, పైసలు మాపు చేసిండు అంతే.
అన్ని ఇచ్చిన మనకు అంటుండట ఏది లేదు మన ఊరికైతే ఎంత పింఛన్ ఎంత వస్తుంది? గదే 2000 వస్తుంది బిడ్డ అప్పుడు కేసీఆర్ ఇచ్చిందే వస్తుంది 5 ఏళ్ళు కింద చేసి కేసీఆర్ గవే 2000 వస్తున్నాయి మరి కేసీఆర్ మంచిగా రేవంత్ రెడ్డి మంచిగా ఇక బిడ్డ అప్పుడైతే ఇప్పుడు అంటారు ఆ కేసీఆర్ గారు ఇచ్చి పట్టుకునే అంటారు కేసీఆర్ మంచోడు అంటే అట్లా అంటారు ఇప్పుడు ఈయన వచ్చిన వల్ల ఏం చేసింది లేదు ఏం లేదు మాకు జాగ పైసలు వాడు అవి కూడా వాడతలేవు ఎంత ఉంది పొలం ఎంత ఉంది? ఎకరు ఉన్నది ఎకరానికి పడతలే మరి రైతు ఎకరానికి వాడతలేవు చెప్తుంది కదా వేస్తలేండి ఆయన ఎటు పోతే మేము పోయిందే లేదు ఇక ఇప్పుడు ఆడికి ఆయన ఉన్నాక 6 నెలలకు ఒక పరువు అయితే తెచ్చుకున్నాం బ్యాంక్ లో లేదమ్మా వేస్తాడట ఇంకా టైం ఉందట ఏమో వేస్తే మేము దాచి పెట్టుకుంటాం అంటారు వాళ్ళు పోతే మరి లేవంటారు పోతున్నాం మరి వస్తున్నాం మాకు ఏందో మహిళలక ఏమో 2500 వేస్తా అని అవేవి అంటే ఏం లేదు ఏం తెచ్చుకోను మాకెందుకు ఆయన మాకేమో అబద్ధం వచ్చిన ఆట తెలుస్తూనే ఉంటది ఆడ మీకు తెలియదా గవర్నమెంట్ పైసే తెచ్చుకొని అబద్ధం ఆడితే ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఎట్లుంది సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి ఏముంది ఏం లేదు ఇంకా ఫ్రీ బస్ తప్పితే ఇంకేం లేదు ఏమో మరి మా దాకైతే రాలేవు ఇంకేవి మా దాకైతే ఏం రాలేదు మరి మాకైతే ఏం రాలేదండి ఫ్రీ బస్ అది బస్ మీద పోవడం రావడం తప్పితే ఇంకేవి లేవు అన్ని మొత్తం కిరాయి ఏం మాట దేవుడెరుగు కానీ అంతకన్నా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఎందుకంటే అప్పుడు డబ్బులు పెట్టుకొని పోయి ప్రశాంతంగా వచ్చినాం ఇప్పుడు ఫుల్ రష్ కాలేజ్ పిల్లలకు పోవాలన్నా ఇబ్బంది ముసలిళ్ళకి పోవాలన్నా ఇబ్బంది ఎవరికైనా ఇబ్బంది అవుతుంది పని లేని వాళ్ళు కూడా పోతురు పని ఉన్న వాళ్ళు కూడా పోతురు చాలా ఇబ్బంది అవుతుంది అమ్మా పింఛన్ వస్తుందా మాకు వస్తలేదు నాన్న పింఛన్ లేదు ఏది లేదు మాకు ఒక జాగా లేదు పొలం లేదు ఏది లేదు కాళ్ళ నొప్పులతో ఇద్దరాల మొగలం ఇంటికానే ఉంటాం నా కొడుకు దొరికితే కూలి చేస్తాడు లేకుంటే లేదు ఏం లేదు మాకు ఎట్లుంది ఇంత భూమి అమ్ముకుంటే అది అటే పోయింది ఇప్పుడు అప్పులు ఆయే ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు అప్పులోనికి ఎట్లా కట్టాలి ఏం పని చేయము ఆపరేషన్లు ఆయన పిల్లలకు మాకు ఎట్లా బతాం మాకు పింఛనే లేదు మా ఆయనకు పింఛన్ లేదు వస్తలేవు ఏవి లేవు ఒకటి కరెంటు బిల్లు మాఫ్ చేసిండు అంతే ఒకటి గ్యాస్ బిల్లు కూడా ఇంకా కాలే ఏం వస్తలేదు అంత ఆగమాగం ఉంది ఇప్పుడు ఎట్లా ఇంత 4 గుంటలు అమ్మి బిడ్డ పెళ్లి చేద్దామంటే పైసలు అప్పులే ఉన్నాయి ఇప్పుడు ఎట్లా బిడ్డ ఉంది మనమరాలు ఆయన చేస్తే అయిపోతుందా ఇప్పుడు కట్నాలు ఎక్కువనాయే అప్పుడు 5 గుంటలు జాగా అమ్మినా ఆయనతో అది అటే పోయింది ఇప్పుడు రేట్లు లేవా ఎట్లా చేయాలి మళ్ళీ ఎట్లా పెళ్లి చేయాలి ఏం లేదు ఒకటి ఇంటి కరెంటు బిల్లు ఒకటి వస్తలేదు అంతే గ్యాస్ బిల్లు వస్తుంది అది కాలే ఇంకా అంతా అన్నీ ఉంది ఏ పని అయింది లేదయ్యా